ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా. దాదాపు $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. అందులోనూ అమెరికా ఎక్కువగా కన్జ్యూమర్ ఎకానమీ, అంటే అక్కడ వినియోగం చాలా ఎక్కువ అనమాట. సో దాంతో ఎప్పుడైతే అమెరికాలో వినియోగం పడిపోద్దో అప్పుడు ప్రపంచంలో ఉత్పత్తి తగ్గుద్ది. ఎప్పుడైతే ప్రపంచంలో ఉత్పత్తి తగ్గుద్దో అప్పుడు ఉద్యోగాలు తగ్గుతాయి. ఎప్పుడైతే ఉత్పత్తి ఉద్యోగాలు ఒక సంవత్సరం పాటు తగ్గుతాయో అప్పుడు మాంద్యం వస్తుంది. ఖచ్చితంగా ఇది మాంద్యానికి సంకేతం అనమాట. తెలివిగా అమెరికా చేసింది. ఈరోజు వచ్చింది యాక్చువల్లీ బ్లాక్ మండే అని దాంతో పోలుస్తున్నారు. అక్టోబర్ 19, 1987లో వచ్చిందంటే ఇలాంటి డే. తర్వాత ఈరోజు వచ్చింది చాలామంది పోలుస్తున్నారనమాట. రఘురామ్ రాజన్ గారు, మన ఆర్బీఐ గవర్నర్, ఫార్మర్ గవర్నర్ అని ఒక మాట అంటారు. డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇనీషియల్గా తనే నష్టం తెచ్చుకున్నారు. లాంగ్ టర్మ్లో లాభాలు పక్కన పెడితే నష్టాలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. అమెరికా ఇప్పుడు కొత్తగా ఒక ఐసోలేషన్ పాలసీ స్టార్ట్ చేస్తుంది. ప్రొటెక్షనిజం అనే పాలసీ స్టార్ట్ చేస్తుంది అనమాట. దీనిలో మనం గమనిస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ చాలా తెలివిగా గేమ్ ప్లే చేస్తున్నారు. అమెరికాకి తాత్కాలికంగా టెంపరీగా నష్టాలు వచ్చినా భవిష్యత్తులో లాభాలు వస్తాయని అని అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు వస్తే ఎవరికి తెలియదు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ప్రత్యామ్నాయం కోసం ఎదుర్కొంటున్నాయి. అంటే అమెరికాతో వాణిజ్యం పక్కన పెట్టి వరల్డ్ రూల్స్ మారిపోతున్నాయి, వరల్డ్ బార్గెనింగ్ మారిపోతుంది అనమాట. ఇప్పుడు యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ కూడా గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది, ఇంకేం లేదు. ఇప్పుడంతా కూడా మేము బ్లాక్స్, మేము ఎవరితో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటాం వాటి మీదే దృష్టి పెడతాం, ఇంకేం ఆలోచించట్లేదు అని చెప్తున్నారనమాట.